ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ కార్యాలయం సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య చెలరేగిన వివాదం చిలికి గాలివాన్లా మారి పరస్పర దాడులకు దారితీసినటువంటి పరిస్థితి. స్థానిక రాజకీయ ఆధిపత్యం కోసం రెండు పార్టీల నేతలు పోటాపోటీగా బల ప్రదర్శనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కార్యాలయం ముందే ఇరు వర్గాలు బాహాబాహికి దిగడం స్థానికంగా అక్కడ కలకలం రేపింది. ఒక్కసారి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. అక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు, రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చేరుకోవడంతో ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఒకళ్ళు దూషించుకున్నారు, తోపులాట జరిగింది. పోలీసులు మళ్ళీ చెదరగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. పోలీసులు లాఠీలు చేత పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళ తల ప్రాణం తోక్కొచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గట్లా. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారీతిన నోటికి పని చెప్తా ఉన్నారు, బాహాబాహికి దిగుతూ ఉన్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. కొంత ఘర్షణపూరిత వాతావరణం అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘర్షణ గురించి తెలియగానే, ఇక్కడ ఇంత పెద్ద రభస జరుగుతున్న సమాచారం తెలియగానే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి ఉషారాణి బీఆర్ఎస్ శ్రేణులకు మద్దతుగా అక్కడికి వెంటనే రంగంలోకి దిగేశారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో, అంటే ఇద్దరిని కూడా తమ బలాలను చూపించుకునే దాంట్లో భాగంగా, తమ వాళ్ళకి మద్దతు తెలుపుకునే దాంట్లో భాగంగా అక్కడికి చేరుకోవడంతో ఇంకా ఉద్రిక్తత పెరిగిందని చెప్పాలి. ఇరుపక్షాల అగ్రనేతలు నేరుగా అక్కడికి వచ్చేయడంతో కార్యకర్తలు ఇంకా పోటాపోటీగా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా ఉన్నారు, బూతులు తిట్టుకుంటా ఉన్నారు, బాహాబాహికి దిగారు. ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భావించారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి ఈ ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ నాయకులు కార్యకర్తల సంఖ్య భారీగా ఉండటంతో నియంత్రించడం పోలీసులు కూడా కష్టమైపోయినటువంటి పరిస్థితి. తొర్రూరులో మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. లాఠీలకు పని చెప్పినా సరే వెనక్కి ఎక్కడ తగ్గకపోవడంతో భారీగా అక్కడ బలగాలను కూడా మోహరించే పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలు యుద్ధ ప్రాతిపదికన పోలీసులు ఆధీనంలోకి వెళ్ళాయి. ప్రస్తుతం అక్కడ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా కంట్రోల్లోకి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు అక్కడ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి ఒక విషయం అయితే, వాళ్ళకి మద్దతుగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి యశస్విని రెడ్డి, వారి అత్త ఝాన్సీ రెడ్డి, మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ వాళ్ళ సతీమణి, వాళ్ళు రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉద్రిక్తత, ఆ ఘర్షణ అనేది మరింతగా పెరిగింది. వీళ్ళతో పాటు వచ్చినటువంటి అనుచరులు ఒక్కొక్కసారిగా తోసుకోవడంతో ఒకవైపు ఎన్నిక జరగాల్సినటువంటి సమయంలో మున్సిపాలిటీ సంబంధించి అక్కడ ఏదైతే ఈరోజు లాంఛనప్రాయంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఉందో, సో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతసేపటికి అక్కడ ఆ మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్ను, వైస్ చైర్పర్సన్ని ఎన్నికని సజావుగా జరగకుండా చేసేందుకు ఒక కుట్రపూరితంగా ఇలాంటి ఉద్రిక్తతల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఏది ఏమైనప్పటికీ కొన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు చైర్పర్సన్స్ని ఎన్నుకునేటువంటి కార్యక్రమంలో చాలా మున్సిపాలిటీస్లో ఏర్పడేటువంటి చాలా మున్సిపాలిటీస్లో ఇదే ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ గందరగోళం సృష్టించి ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన వాళ్ళు గెలవనీయకుండా తాత్సారం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. కొంతమంది ఎవరైతే ఆ వార్డులో గెలిచిన వాళ్ళు ఉంటారో కౌన్సిలర్స్, వాళ్ళని కిడ్నాప్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. అసలు కొన్ని మున్సిపాలిటీస్లో ఆ కౌన్సిలర్స్ కనిపించకుండా పోతున్నారంట. మరి వాళ్ళు ఎవరి అండర్లో ఉన్నారు? కాంగ్రెస్ అండర్లో ఉన్నారా? బీఆర్ఎస్ అండర్లో ఉన్నారా? వాళ్ళు ఆఖరికి ఎవరికి మద్దతు తెలుపుతారు, ఎవరికి ఓటేస్తారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ చూడనటువంటి గందరగోళం కొన్ని మున్సిపాలిటీస్లో కనిపిస్తుంది. ఏర్పడినటువంటి మున్సిపాలిటీస్లో రాత్రికి రాత్రే పూర్తిగా సమీకరణాలు మారిపోతున్నాయి. ఒక పార్టీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ ఎన్నిక అవుతాడు అనుకుంటే తెల్లాసరికి పూర్తిగా సమీకరణం మారిపోయి కొంతమంది కౌన్సిలర్స్ కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఆ ఉద్రిక్తతను చలపరచడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అక్కడ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తుని, బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర ఆ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్తతను మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. Hey!